హాయ్ హలో నేను మీ రివ్యూస్ అలర్ట్. ఈరోజు మన రివ్యూ వచ్చేసి టర్బో. మమ్ముటి హీరోగా నటించిన కొత్త సినిమా టర్బో. రాజ్బీ శెట్టి ఇందులో విలన్. యాక్షన్ కామెడీగా తెరకెక్కిన ఈ మలయాళం సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో చూద్దాం. మలయాళ స్టార్ మమ్ముటి హీరోగా యాక్ట్ చేసిన సినిమా టర్బో. కరోనా తర్వాత వైవిధ్యమైన కథలతో క్యారెక్టర్లతో కూడిన కంటెంట్ బెస్ట్ ఫిలిమ్స్ చేసిన ఆయన కమర్షియల్ సినిమా చేశారు. ప్రముఖ కన్నడ హీరో దర్శకుడు రాజ్బీ శెట్టి విలన్ రోల్ చేయడంతో ఈ టర్బోపై అంచనాలు మరింత పెరిగాయి. మరి సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో చూద్దాం. జోస్ మమ్ముటి కేరళలో ఉంటాడు. తన స్నేహితుల కోసం ముందు వెనుక ఆలోచించకుండా రంగంలోకి దూకేస్తాడు. జెరే అతని ఫ్రెండ్ ప్రేమించడాన్ని ఇందులేక అంటే హీరోయిన్ అంజనా జయప్రకాష్ను తీసుకొస్తాడు. ఆ తర్వాత జరిగిన పరిస్థితుల వల్ల ఆమె చెన్నై వస్తుంది. ఇందు తల్లిదండ్రులు కేసు పెట్టడంతో జోస్ ఇంటికి పోలీసులు వస్తారు. తప్పనిసరి పరిస్థితిలో అతను ఇందుని కోసం చెన్నై వస్తాడు. ఇందు సాయంతో ఒకరి దగ్గర ఉద్యోగంలో చేరుతాడు. అంతా హ్యాపీ, కానీ జెర్రీతో ఇందు మాట్లాడడం మానేస్తుంది. ఇందు జెర్రీ మధ్య ఎందుకు దూరం పెరిగింది? జోస్ ఫ్లాట్కు వచ్చిన జెర్రీ ఉరి వేసుకోవడానికి కారణం ఏమిటి? ప్రేయసి దూరం పెట్టిందని ఆత్మహత్యకు పాల్పడడం మరొక కారణం ఉందా? ఇందును చంపాలని కిరాతకుడైన రాజ్బీ శెట్టి మనుషులు ఎందుకు తిరుగుతున్నారు? బ్యాంక్లో స్కామ్ ఏమిటి? అసలు కథ ఏమిటి అనేది మిగతా సినిమా. తెలుగులోను మంచి విజయం సాధించిన మోహన్ లాల్ మన్యంపులి మలయాళంలో పులి మురుగన్ తెరకెక్కిన వైశాఖ్ ఈ టర్బోకు దర్శకుడు. మమ్ముటితో ఇంతకుముందు పోకిరి రాజా, మధుర రాజా సినిమాలు తీశారు. టర్బో ప్రచార చిత్రాలు చూస్తే పక్క కమర్షియల్ సినిమానే అర్థమవుతుంది. పైగా ఈ సినిమాలు మమ్ముటి నిర్ణయించుకోవడంతో అంచనాలు పెరిగాయి. ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. బాయ్.